హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాం, మీరందరు కూడా బాగుండాలి. ఈ వ్లాగ్లో నేను మీకు మా సాయికి ఎంతో ఇష్టమైన గీ రైస్ ప్లస్ దాల్ రెసిపీ చూపించబోతున్నాను. సో ఇంకా వీడియోని మిస్ చేయకుండా చూసేయండి. అండ్ ఆల్సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నోటిఫికేషన్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంతకుముందే నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయాను. అలానే డైరెక్ట్గా అప్లోడ్ చేసేసాను, సో వాయిస్ రాలేదు. అందుకే ఇప్పుడు డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఇందాకే నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలా చూస్తుండగా ఒక రీల్ అయితే నా కంటికి కనిపించింది. అది ఒక అమ్మాయి వాళ్ళ అత్తమామ నుండి సపరేట్గా మూవ్ అయ్యారన్నమాట, హస్బెండ్ అండ్ వైఫ్. సో తను సెలబ్రేషన్ వీడియో పోస్ట్ చేసింది. ఆ అమ్మాయి వాట్ షీ వాస్ గోయింగ్ త్రూ అనేది డెఫినెట్గా నాకైతే తెలియదు. బట్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ పెళ్ళైన కొత్తలో అత్త మరియు కోడల మధ్య డెఫినెట్గా గొడవలు అనేవి జరుగుతాయి. ఎందుకంటే మనం వేరే ఇంటి నుండి వచ్చింటాము, మనం వేరే ఎన్విరాన్మెంట్లో పెరిగింటాము. మన అమ్మ నాన్న మనకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచింటారు. అండ్ మోరోవర్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 95% ఆఫ్ ద ఉమెన్ డెఫినెట్గా వర్కింగే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు పెళ్ళికి ముందు ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేసి అలవాటు అయిపోయి ఉంటుంది. అండ్ ఏ కష్టం వాళ్ళకి తెలియకుండా పెరిగింటారు. పెళ్ళైనాక ఇప్పుడు అత్త మనకి ఈ పని చేయి ఆ పని చేయి అనింది అనుకోండి, కొంతమంది యాక్సెప్ట్ చేసి చేసేస్తారు. బట్ స్టిల్ కొంతమందికి అది ప్రాబ్లం అవుతుంది. నేను చూసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే పెళ్ళయ్యాక స్టార్టింగ్ 2-3 ఇయర్స్ డెఫినెట్గా గొడవలు అయితే వస్తాయి. ఇన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వస్తాయి. ప్లస్ అత్త మామ కోడల మధ్య కూడా గొడవలు అయితే వస్తాయి. అండ్ హస్బెండ్కి మనకి ఎందుకు వస్తుందంటే, మనము వేరే ఇంటి నుండి వచ్చింటాం కదా, మనకు ఎక్కువ కనెక్టివిటీ ఉండేది అంటే మన హస్బెండ్తోనే. ఒకవేళ మనకి అత్తమామలతో కానీ లేకపోతే వేరే ఏదైనా గొడవ జరిగిందనుకోండి, మన హస్బెండ్ మనకి స్టాండ్ తీసుకోవాలి అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది బై డిఫాల్ట్ ఏ అమ్మాయి అయినా ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ అక్కడ ఇంకొకటి జరుగుతుంది. తను వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ స్టాండ్ తీసుకోలేడు, అండ్ ఇటు వైఫ్ సైడ్ కూడా స్టాండ్ తీసుకోలేడు. ఎందుకనేది నేను చెప్తా చూడండి. నాకు అర్థమైనంత వరకు వాళ్ళని 28-29 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టపడి పెంచింటారు. ఈవెన్ అమ్మాయిలకు కూడా అంతే, వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టపడి పెంచింటారు. సో వైఫా అమ్మ డిసైడ్ చేసుకో అంటే తనకు చాలా కష్టం ఉంటుంది. అటుపక్క ప్రేమ, రెస్పెక్ట్ అన్నీ ఉంటాయి, ఇటుపక్క కూడా ప్రేమ, రెస్పెక్ట్ అన్నీ ఉంటాయి. బట్ తను మిడిల్ మ్యాన్గా నిలబడి స్టాండ్ అయితే డెఫినెట్గా తీసుకోలేడు. ఇంకా ఏం చేస్తారంటే అయినంత వరకు వైఫ్కే నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే పేరెంట్స్కి ఏజ్ అయి ఉంటుంది. సో వాళ్ళు అన్ని ఇయర్స్ కష్టపడి పెంచడం వాళ్ళ కళ్ళతో చూసింటారు. కాబట్టి తను వెళ్ళి మాట్లాడలేని సిచ్యుయేషన్. సో అది మెచ్యూరిటీ వచ్చే కొద్దీ మనకు కూడా అర్థమవుతుంది. బట్ మనం కూడా యంగ్ ఏజ్లోనే మ్యారేజ్ చేసేసుకుంటాం కాబట్టి మనకి పెళ్ళైన కొత్తలో అంత మెచ్యూరిటీ అయితే ఉండదు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పుడు ఓపిక అనేది చాలా తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి బయటకెళ్ళి జాబ్ చేసి బయట సిచ్యుయేషన్స్ అన్నీ ఒకేలాగా ఉండవు. ఒక్కొక్క రోజు పీస్ఫుల్ డే ఉండొచ్చు, ఒక్కొక్క రోజు చాలా స్ట్రెస్ఫుల్ డే ఉండొచ్చు, ఒక్కొక్క రోజు మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవచ్చు. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట మన అత్తగారు కానీ మావయ్య గారు కానీ మనల్ని ఏమైనా అన్నారనుకోండి, మనకు ఇమ్మీడియట్గా ట్రిగర్ అవుతుంది. బట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఆ 2-3 మినిట్స్ కానీ మనం సైలెంట్గా ఉండిపోయామంటే, సరేలే పెద్దవాళ్ళు ఏదో అంటున్నారు అని ఊరికే ఉండిపోయామంటే, నాకు తెలిసినంత వరకు గొడవ అయితే జరగదు. ఇంకొకటి ఏం సజెస్ట్ చేయాలి అని అనుకుంటున్నానంటే, ఒకవేళ మీకు అత్తమామలతో గొడవ అయ్యింది అని అనుకోండి, అది క్యారీ చేసి మీ హస్బెండ్ మీదకు మాత్రం తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు బయట సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయో మనకు కూడా తెలుసు. అండ్ హస్బెండ్ కూడా ఆఫీస్లో చాలా గో త్రూ అవుతూ ఉండొచ్చు, చాలా స్ట్రెస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో మనం
తనకు ఒక రిలీఫ్ అవ్వాలి అంతే, కానీ మనం తనకి ఇంకొక స్ట్రెస్ అవ్వకూడదు ఎప్పుడు. సో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ని ఎప్పుడూ పాడు చేసుకోకండి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ 100 ఇయర్స్ మీరు మీ హస్బెండ్తో ఉండబోతున్నారు అండ్ హస్బెండ్ వైఫ్తో ఉండబోతుంది. అట్లీస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్స్ తను అంటే మనకు స్టాండ్ తీసుకోకపోయినా బట్ బిహైండ్ మనకు నచ్చ చెప్పడం అయితే డెఫినెట్గా చేయాలి. మీరు కొంచెం పేషెన్స్తో అయినంత వరకు ఓర్చుకోవడం బెటర్. ఒకవేళ లేదు ఇంకా మా వల్ల కాదు, ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది అని అన్నప్పుడు డెఫినెట్గా మూవ్ అవుట్ అవ్వడమే బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. అండ్ అక్క ఇంత చెప్తున్నావు, నీ లైఫ్లో ఎప్పుడు గొడవలు జరగలేదా అంటే 200% గొడవలు అయితే జరిగాయి. ఇనిషియల్ 2 ఇయర్స్ నాకు మా అత్తకు కూడా గొడవలు జరిగాయి. బట్ వన్స్ మేము మూవ్ అవుట్ అయిన తర్వాత మా మధ్య చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బాండ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకంటే దూరం ఉంటే ప్రేమ ఎక్కువ అవుతుంది అని అంటారు కదా. మేము దూరం ఉండేసరికి మా అత్తమ్మకు కానీ నాకు కానీ ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో, వీకెండ్ వస్తే వెళ్ళాలి, వాళ్ళని చూసుకోవాలి, అలానే ఉండేది మాకు. ఇప్పుడు మన పేరెంట్స్‌కి ఎలా ఏజ్ అవుతుందో వాళ్ళకి కూడా అలానే ఏజ్ అవుతుంది కదా. ఇంకా ఇప్పుడు మన అన్న ఉన్నారనుకోండి, మన అమ్మ నాన్నని చూసుకోలేదంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఇప్పుడు మన హస్బెండ్ వాళ్ళ కొడుకు కదా ఫస్ట్. సో తనకు రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటది కదా, వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవాలి అని చెప్పి. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మనం ఏ క్షణమైతే ఇంటి నుండి మూవ్ అవుట్ అయ్యి మనం సెపరేట్‌గా ఉండాలి అని డిసైడ్ అయ్యామో, ఆ క్షణం నుండి కష్టమైన, నష్టమైన హస్బెండ్‌తో ఉండాలి, తనతో నడవాలి, ఒక్కొక్క స్టెప్ ఎదగాలి. అంతేకానీ కిందకి పడిపోయి ఒకరి సహాయం కోసం ఎప్పుడూ చేయి చాచకూడదు అనేది నేను నమ్మిన పాలసీ. సో మేము మూవ్ అవుట్ అయ్యాక మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలిసింది. ఇంకా బేబీ పుట్టడం, సో అవన్నీ అలా జరిగిపోయాయి. నేను డెఫినెట్గా ఇంకొక వ్లాగ్లో మీకు ఫుల్ డీటెయిల్గా షేర్ చేస్తాను. మన అమ్మ నాన్నకి ఎలా ఏజ్ అయిపోతుందో అలాగే మన అత్తమామలకి కూడా ఏజ్ అయిపోతున్నట్టే కదా. సో నేను చెప్పేది ఏంటంటే మనం మూవ్ అవుట్ అయిన తర్వాత అట్లీస్ట్ రెస్పాన్సిబుల్గా 2 వీక్స్ వన్సో లేకపోతే 3 వీక్స్ వన్సో వెళ్ళి వాళ్ళతో కలిసి లంచ్ చేయడము, లేకపోతే డిన్నర్ ప్లాన్ చేసుకోవడము, అలా చేయడం మంచిది. లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అని అంటారు కదా, అండ్ చాలా చిన్నది కూడా. ఆ నెగటివ్ మెమోరీస్ని పక్కకు పెట్టేసి వాళ్ళు మనతో ఉన్నంత వరకు పాజిటివ్ మెమోరీస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ అలానే మన బేబీస్కి నానమ్మ తాతయ్య బాండింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అమ్మమ్మ తాతయ్య బాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో పెద్దవాళ్ళతో పెరిగితే పిల్లలు చాలా మంచిగా ఉంటారు. అది నేను ఎప్పటి నుండో బిలీవ్ చేస్తున్నాను. మనము మన హస్బెండ్ని అర్థం చేసుకోవాలి అండ్ హస్బెండ్ డెఫినెట్గా వైఫ్ని అర్థం చేసుకోవాలి. తనది కూడా చాలా చిన్న ప్రపంచం. ఇప్పుడు మీకు ఫ్రెండ్స్తో వెళ్ళి క్రికెట్ ఆడి ఎలాగ రిఫ్రెష్మెంట్ అవసరము లైఫ్కి అని అనుకుంటారో, అలాగే అమ్మాయికి లైఫ్కి కూడా రిఫ్రెష్మెంట్ అనేది అవసరం. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. మీరు మూవ్ అవుట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు తను ఒక్కటే బేబీని హ్యాండిల్ చేయాలి ప్లస్ వర్క్ అంతా చూసుకోవాలంటే కుదరదు కదా. చిన్న చిన్న హెల్ప్ ప్రాబబ్లీ బాబు లంచ్ బాక్స్ ప్యాక్ చేయడమో, లేకపోతే బాబుకి స్నానం చేయించడమో, హోంవర్క్ చేయించడమో, అలా చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోండి. అప్పుడు మీ వైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. మేము పెళ్ళైన ఇనిషియల్ డేస్లో అయితే అత్తమ్మ నేను గొడవ పడ్డామేమో, కానీ మా బాబు పుట్టాక అంటూ అసలు నాకు గొడవల గురించి ఆలోచించే ఓపిక కూడా లేదు. ఒకవేళ ఎవరైనా నన్ను ఒక మాట అంటున్నారన్నా కూడా ఓకేలే సరేలే అనుకొని వాళ్ళ సంతోషం అని అనుకుంటా అంతే. కానీ నాకు ఇప్పుడు దాని గురించి స్ట్రెస్ చేసుకొని ఆలోచించే అంత టైం అయితే లేదు. ఇది ప్రతి ఒక్క గర్ల్ లైఫ్లో జరుగుతుంది. మీకు బేబీ పుట్టంగానే మీ లైఫే చేంజ్ అయిపోతుంది. సో ఇప్పటికైతే ఆ స్ట్రెస్నంతా వదిలేసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో నేను దీని గురించి ఇంకా కొంచెం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.